ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/2/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, పాడ్యమి రాత్రి 8:25 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం రాత్రి 9:09 వరకు ఉండి తదుపరి పూర్వ నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:36 నుంచి 8:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:56 వరకు, వర్జము ఉదయం 8:24 నుంచి 10:06 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 5:50 వర్జము ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:47కి, సూర్యాస్తమయం 6:13. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతమైన ఫలితాలు. శుభయోగము, ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, టైర్ల వ్యాపారంలో కానీ, సినిమా రంగ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలంగా శుభయోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. క్షేత్ర దర్శనం, వ్యాపార లాభం, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వివాహ సంబంధ శుభయోగాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి విద్యలో రాణింపు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, ప్రతి పనిలో అనుకూలత పొందుకోవడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు అందుకోవడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త అనవసర బెట్టు, అనవసరమైనటువంటి తొందరపాటుతనం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే నెగిటివ్ లేదు కానీ పాజిటివ్ అవ్వడానికి చాలా శ్రమ పడాలి. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సమయపాలన, ఏకాగ్రత, ప్రెజెంటేషన్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అటెంప్టేషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. ఉన్నప్పుడే మీరు కొద్దిగా బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం కనబడుతుంది, లేదా సింపుల్ పాస్ అవుతారంతే. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా ఇతరుల మీద ఆధారపడిన, బల్ల కింద చేతులు పెట్టిన కృష్ణ జన్మస్థానంలో ఉండడం ఖాయం కాబట్టి జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మనోవేదన, అవమానాలు, అనారోగ్య సూచన, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పనికి మాలిన వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇతరుల మీద ఆధారపడకూడదు. లేనిపోని ఆరాటము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు తప్పకుండా మీరు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగించే అవకాశాలు. విదేశీ ప్రయాణం అంత మంచిది కాదు. కళాకారులకి, క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి నష్టం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఇబ్బందులు, విద్యార్థి కష్టకాలం, అధిక శ్రమ, ఏకాగ్రత ఉంటేనే మంచిది. అలాగే డబ్బు విషయంలో నుండి ఎట్టి పరిస్థితులు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం
వ్యాపారంలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు పూజాదుల వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు లలిత సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం, సమయపాలన పాటించడం, పెద్దల మాట వినడం, జుగుప్సాగరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకపోవడం లాంటివి చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. భగవంతుడి ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:52 నుంచి 1:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనంద యోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, మంచి వాక్చాతుర్యం, సోదరులతో సఖ్యత, ఆనందమయ సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, నర్సరీ తోటలు పూజాదుల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రోజులు, చేపల చెర్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా స్ట్రాటజిస్టుల వారికి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యము, వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే అవకాశం కనబడుతోంది. ఆనందకరమైన సంపద బాగా ఉంటుంది. బుద్ధిబలం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగాల పరంపర, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర బాగా కనబడుతోంది. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోతాయి. అనుకూల చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంత రోజు చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పొందుకునే అవకాశాలు, ఆనందకరమైన సంపద, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభదాయకమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే కాలం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకు కూడా లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, ఈవెంట్ మేనేజర్కి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా మంచి శుభయోగం చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, అనుకున్నది సాధించగలిగే అవకాశం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలో ఒకటవడం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఒక గొప్ప వ్యక్తితో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో,
స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి, ఆటోమొబైల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చును. గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన ఉద్యోగ ప్రారంభము, నూతన ఉద్యోగ అనుకూలత, వ్యాపార ప్రారంభ లాభము, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. మత్స్యకారుడికి, మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభంగా ఉండబోతుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేసే ప్రయాణంలో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి తీవ్రమైనటువంటి మనోవేదన, ఆర్థిక నష్టం. మద్యపాన సేవన చేశారా, మీ జీవితం దుర్భరంగా మారబోతుంది. లేనిపోని అలవాట్ల వల్ల, ఇటువంటి పొరపాట్ల వల్ల జీవితంలో ఊహించినటువంటి ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. అసలు నేను చెప్పిన మాట వినకపోతే మీకు కష్టమే. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకాన్ని తప్పకుండా పరిశీలన చేసుకోండి. ఆరోగ్య విషయంలో కానీ, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ, లేదా ఓటీపీల ద్వారా మోసపోవడం కానీ, శ్రీమూర్తులు జాగ్రత్త, వంటశాలలో జాగ్రత్త, ఈ ఓటీపీల దగ్గర జాగ్రత్త. పనికి మాలిన విధవలు కొత్త కొత్త లింక్స్ పంపిస్తారు. లింక్స్ ఓపెన్ చేయకండి. అనవసరమైనటువంటి కొత్త లింకులు ఓపెన్ చేసి కొత్త వాట్సాప్లో కొత్త నెంబర్ని యాడ్ చేసుకోకండి. ఎవరికి మీ ఫోన్ ఇవ్వకండి. బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ అడుగుతారు, వాళ్ళకి ఫోన్ ఇవ్వకండి. మీరు ప్రమాదంలో పడినట్టే. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నాశనాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడగా ఇబ్బంది, మత్స్యకారులకి ప్రమాదము, రోజులు, చేపల చెల్లెల వారికి నష్టము, రైతన్నలు మోసపోయే అవకాశం, అధిక రసాయనాలు పిచికారి చేయడం వల్ల మీ పంట అనవసరంగా ఇబ్బందులు పడుతోంది. దయచేసి రసాయన ఎరువులు వాడకండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ 3వ తరం నాశనమవబోతోంది. రైతులారా కళ్ళు తెరవండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేస్తే మీ పంటకి 3 లాభం వస్తుంది. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, లేదా నిస్సంతులయ్యేటువంటి మీ యొక్క వంశం నిలబడదు. కాబట్టి జాగ్రత్త. ఇది శాపమే అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మనవి అనుకోండి, మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల నష్టాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనవసర ప్రయాణాలు, విదేశీ ప్రయాణం నష్టము, విద్యార్థులకి కష్టకాలము, అధిక శ్రమ చేయాల్సిందే, లేకపోతే మీరు విద్యలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ రోజు మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి కనుక భగవద్గీత పారాయణం 2 నుంచి 5 అధ్యాయాలు చదవండి. చాలా మానసిక వికాసము, ఏ పని చేస్తే లాభము అనేది తెలుస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, సరస్వతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల అనుకూలత, శుభ పరిణామాలు ఉంటాయి. వీరికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. అదృష్ట యోగము, ధనధాన్య వృద్ధి, కార్యలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ముఖ్యంగా ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశీ ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. విదేశాలకు కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక, ఉద్యోగ, విద్యా ప్రాప్తి. ఎక్కడ స్వామి ట్రంప్ వచ్చాడు, మళ్ళీ మీరు కొత్త ఉద్యోగాలు అంటారు. ఇప్పటికీ ఉందంటే 3 మాసాలు 2 మాసాలు ఇబ్బంది ఉంటుందండి. కొత్తగా వచ్చాడు కదా, కొద్దిగా రెచ్చిపోతూ ఉంటారు కదా, ఎందుకు కంగారు పడతారు మీరు? ఇలా చెప్పిన వాళ్ళే ఒక 4 ఏళ్ల క్రితం ఇదే టైంలో నాయకుడిని ఎన్నుకున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడి కామెంట్స్ చేశారు. తర్వాత మళ్ళీ రొటీన్ కథ, కొత్తగా ఏం మారదండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ హడావుడు చూపించాలి కదా. మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఇప్పుడు ఆలోచించండి. ఎంతవరకు లాభం ఉంది, ఏం చేస్తున్నారు? కాబట్టి మనందరం కూడా తొందరపాటుతనం వద్దు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీయానం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్,
కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందిన అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువులను లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, శుభకర వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణం పొందుకుంటారు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగుల అనుకూలత, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేసే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు తప్పకుండా పొందుకోబోతున్నారు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త పర్వాలేదు, కానీ కొద్దిగా శ్రమ పడండి చాలు. అంటే బాగా జరుగుతుంది, నాకంటే పోటుగాడు, నాకంటే పోటుగత్తే ఎవరు లేరన్నటువంటి భావన మీ తలకి గనక, తల మీదకి మీ కళ్ళు ఎక్కితే మాత్రం కష్టమే. దూకుడు తగ్గించే ప్రయత్నం చేయండి. అనవసర వివాదాల్లోకి తగుదునమ్మా అని వెళ్ళకండి. అలాగే ఈ వాహన వేగం వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ తొందరపాటుతనంతో స్వయంకృతాపరాధాల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు, వ్యాపారపరంగా లాభం ఉంది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేంత లాభం లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ ఓకే, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిసి వస్తుంది. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. బట్ సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో కూడా కొద్దిగా అవమానాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, ప్రమాదం ఉంటుంది. కానీ రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. కానీ ఈ బత్తాయి తోటలు, మరి పొద్దుతిరుగుడు పువ్వు, మరియు మొక్కజొన్న, చెరుకు పండించే రైతులకి నష్టాలు పొందుకునే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కాస్త తూనికలు, కొలతల శాఖ వారు మీ మీదకి దండెత్తే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో లాభాలు ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీలో కష్టాలు ఉన్నాయి. గ్యాస్ సంబంధ వ్యాపారంలోనూ, అద్దకం వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్స్ స్వదేశంలో మంచిది, విదేశాల్లో నష్టాన్ని కలిగిస్తాయి. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బోర్బావులతో వారికి లాభాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. కాకపోతే అవసరార్థం ధనం వస్తుంది. ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు మంచిది. తొందరపాటు చర్య లేకుండా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. లేనిపోని అనవసరపు ఇబ్బందుల్ని కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రం చేయకూడదు. ఈ రాశి వారికి కాస్త అనుకూల ఫలితాలు రావాలంటే భగవద్గీత పాలన ఎక్కువ చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు, కాస్త జాగ్రత్తలు ఉంటే చాలు, అనుకూలంగా ఉంటుంది. భగవద్గీత పాలనలో మీకు శుభాన్ని కలిగించవచ్చును. అలాగే హనుమంతుడి ఆరాధన, వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వండి. వీరికి ఈరోజు పర్వాలేదు, అనుకూల శుభ సమయంగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, శుభకరమైనటువంటి ప్రయాణాలు, వృత్తి ఉద్యోగాదుల లాభము, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. అనుకూలంతో ధనధాన్య వృద్ధి, వస్తు లాభము, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సాధించగల అవకాశాలు, సినిమా రంగంలో లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి,
పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభదాయకమైన శుభస్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి అనుకూలతను విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు. ఈ రోజు చాలా మంచి సుదీనంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, తొందరపాటుతనం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకాల క్రీడగా ఇబ్బంది, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడము, రద్దవడము, వస్తు నష్టము, ఆరోగ్య భంగము, చెప్పుడు మాట వినడం వల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్లేటువంటి వీసా సంబంధ ఇబ్బందులు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి నష్టకరంగా ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకమైన స్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ భంగం, విద్యాభంగం, విదేశాలకు వెళ్ళకూడదు. జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోండి. గోచారంలో లేనిపోని ఇబ్బందులు ఉన్నాయి. అది జన్మజాతకంలో గ్రహస్థితి బాగుంటే అనుకుంటుంది, లేదా అక్కడ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటే పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఏదైనా అష్టోత్తరం చదువుకోండి, భగవద్గీత పారాయణ చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:57 వరకు, తిరిగి 9:29 నుంచి 9:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగము, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అందరిలో అనుకూలత, శుభయోగాన్ని పొందుకోవడం, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా ఆనంద యోగం, అదృష్ట యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థికాభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. ఏ పనైనా సాధించే అవకాశాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మ లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ ఎకడమిక్ పరీక్షలు విజయాన్ని సాధించవచ్చు. మంచి రాజకీయ అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియాలో అలాగే మంచి అభివృద్ధి, జర్నలిస్టులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా ప్రశాంతమైన ఆనందాది శుభయోగాల పరంపర. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయం సాధించడం, విదేశాల్లో కూడా ఉత్తమ స్థాయి ఉద్యోగము, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి, విదేశాలలో గృహయోగము కానీ, స్థల లాభం కానీ, వ్యాపార ప్రారంభం కానీ చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, అనుకున్న చోటికి స్వదేశంలో ఉద్యోగ బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అనుకూలత, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్
విని శుభవార్త వినవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగం. రైతన్నలకి పూలు పలుకు వెల్పడించే వారికి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలవంతమైన స్థితి. సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.